ఈ సీజన్ లో టైటన్స్ ఫైర్ చూస్తుంటే పక్కా ఫైర్ స్టామ్ వచ్చేలానే ఉంది. ఈసారి వాళ్ళు ఆడుతూ అపోనెంట్స్ ని వేటాడుతున్నారు. లాస్ట్ 11 సీజన్స్ లో ఎప్పుడూ లేనంత, ఫ్యాన్స్ ఎప్పుడు చూడలేనంత పవర్ తుఫాన్ ఈసారి చూపిస్తున్నారు. పాస్ట్ లో ప్రతి చిన్న టీం కూడా మనల్ని డామినేటింగ్ చేసేవాళ్ళే, కానీ ఈసారి పెద్ద పెద్ద టీమ్స్ ని కూడా మనోళ్ళు తొక్కుకుంటూ పోతున్నారు. అసలు రికార్డ్ అంటే ఏంటో తెలియని టైటన్స్ ఈసారి రికార్డ్ లో మోత మోగిస్తున్నారు. ఈ సీజన్ లో ఉన్న ప్రతి రికార్డ్ ని తగలెట్టేస్తున్నారు. ఏ స్టార్ట్ లో చూసుకున్నా టైటన్స్ టాప్ లో ఉన్నారంటే మనలో ఓచకోత ఎలా ఉందో అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు ఈ సీజన్ లో టైటన్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రో కబడ్డీ ఉన్నంత టైం వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మళ్ళీ వెతుక్కోకుండా ఉండాలంటే లేట్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఫస్ట్ రికార్డ్ చూసుకుంటే టీమ్ హైయెస్ట్ టోటల్ పాయింట్స్. అసలు ఈ రికార్డ్ టైటన్స్ పేరు మీద ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ సీజన్ లో అన్ని టీమ్స్ కంటే ఎక్కువ పాయింట్స్ సాధించిన టీమ్ గా టైటన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 363 పాయింట్స్ స్కోర్ చేశారు. అంటే యావరేజ్ గా ఒక మ్యాచ్ లో 36 పాయింట్స్ సంపాదిస్తున్నారు. ఇదైతే అరాచకం. అసలు పెద్ద పెద్ద టీమ్స్ ను కూడా బీట్ చేస్తూ పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు టైటన్స్ కనీసం కాంపిటీషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు అందరికంటే హైయెస్ట్ పాయింట్స్ స్కోర్ చేశారంటే నిజంగానే టైటన్స్ తలరాత మారిందని చెప్పుకోవాలి. ఇక సెకండ్ ప్లేస్ లో 335 పాయింట్స్ తో పునేరి పల్టన్ ఉండగా 305 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో హర్యానా స్టీలర్స్ ఉన్నారు. మరి కమింగ్ మ్యాచెస్ లోను టైటన్స్ టాప్ లో పేసి మ్యాచెస్ గెలుస్తూ పోతుంటే ఈ రికార్డ్ ని కూడా హోల్డ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఇక సెకండ్ రికార్డ్ చూసుకుంటే టీమ్ సక్సెస్ఫుల్ రేట్స్. ఈసారి టైటన్స్ ని చూసి అపోనెంట్స్ అన్ని షాక్ అవుతున్నారంటే మనలో రైటింగ్ డిపార్ట్మెంట్ లో అలా షేకరిస్తున్నారు. మరి ఈ సీజన్ లో టీమ్ సక్సెస్ఫుల్ రేట్ కేటగిరీలో టైటన్స్ మాస్ రికార్డ్ పెట్టేశారు. ఇప్పటి వరకు 155 సక్సెస్ఫుల్ రేట్స్ తో టైటన్స్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అసలు చెప్పాలంటే తెలుగు టైటన్స్ రైడింగ్ లో ఉన్నంత ఓపెనింగ్ స్టార్ట్ గానీ, కన్సిస్టెన్సీ గానీ, అగ్రెషన్ గానీ మిగతా ఎవ్వరికీ లేదు. ఇవన్నీ కలిపి లిటరలీ అపోనెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మన వాళ్ళు ఎంటీ రైడ్స్ కంటే ప్రతి రైడ్ లో పాయింట్స్ స్కోర్ చేయడానికి ఆడుతున్నారు. ఇట్ మీన్స్ సేఫ్ గేమ్ ఆడదాంలే అని కాకుండా ప్రతిసారి అగ్రెసివ్ గా ఆడటానికి వెళ్తున్నారు. దాని వల్ల సక్సెస్ఫుల్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్ తెలుగు టైటన్స్ స్ట్రాటజీ కూడా ఇదే. దీని గురించి రీసెంట్లీ కిషన్ కుమార్ హుడ్డా గారు మాట్లాడారు. అయితే డూ ఆర్ డై రైడ్ గురించి కాకుండా పాయింట్ ఇచ్చినా రాకపోయినా ప్రతి రైడ్ లో అగ్రెసివ్ గా ఆడండి అని చెప్పాను. అదే మా స్ట్రాటజీ అని కిషన్ కుమార్ హుడ్డా గారు చెప్పారు. మొత్తానికి టైటన్స్ పాయింట్స్ కి మరిగిన హంగరీ చెత్తాచ్లో ఆడుతున్నారు. ఇక బెంగాల్ వారియర్స్ 148 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక థర్డ్ రికార్డ్ విషయానికి వస్తే హైయెస్ట్ టీమ్ రేట్ పాయింట్స్. మరి హైయెస్ట్ సక్సెస్ఫుల్ రేట్ పాయింట్స్ స్కోర్ చేసిన టీమ్ కి హైయెస్ట్ రేట్ పాయింట్స్ స్కోర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. మన వాళ్ళు అగ్రెసివ్ గా ఆడుతున్నారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఎంత డేంజరస్ గా ఆడుతున్నారు అనేది ఈ రికార్డ్ వింటే మీకే తెలుస్తుంది. ఈ సీజన్ లో అన్ని టీమ్స్ కంటే హైయెస్ట్ రేట్ పాయింట్స్ స్కోర్ చేసిన టీమ్ గా మరో రికార్డ్ వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 200 రేట్ పాయింట్స్ స్కోర్ చేశారు. మరి సక్సెస్ఫుల్ రేట్స్ ఏమో 155, రేట్ పాయింట్స్ ఏమో 200. ఇక్కడే అర్థమవుతుంది ప్రతిసారి ప్రతి రేట్ లో సింగిల్ పాయింట్ కాకుండా 2 అంతకంటే ఎక్కువ పాయింట్లు తీసుకొస్తున్నారు అని. సో దట్స్ వై చేసింది 155 రేట్స్ అయినా 200 పాయింట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా భరతుడ, విజయ్ మాలిక్ అండ్ చేతన్ సాహు ఇలా ప్రతి ఒక్కరు ఛాన్స్ దొరికిన ప్రతిసారి అపోనెంట్ పైన విరుచుకుపడుతున్నారు. మొత్తానికి రైడింగ్ లో ఓచకోత అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇక నెక్స్ట్ రికార్డ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సీజన్ లో టైటన్స్ కప్పు కొడతారా లేదా అనే విషయం పైన డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ కింద కామెంట్ బాక్స్ లో పెడుతున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఫోర్త్ రికార్డ్ చూసుకుంటే హైయెస్ట్ డూ ఆర్ డై రేట్ పాయింట్స్. అసలు డూ ఆర్ డై అంటేనే రైడర్ కి చావరేవో అనే సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ లో పాయింట్స్ స్కోర్ చేసి సర్వైవ్ అవ్వడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. అయితే ఏ టీమ్స్ కి దీంట్లో మంచి రికార్డ్స్ లేవు, కానీ టైటన్స్ మాత్రం డూ ఆర్ డై రైడ్ అంటే వాళ్ళకి ఏదో పాయింట్ స్కోరింగ్ సిచ్యువేషన్ గా మార్చుకున్నారు. ఈ సీజన్ లో అన్ని టీమ్స్ కంటే తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు 33 డూ ఆర్ డై రేట్ పాయింట్స్ స్కోర్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. నార్మల్ రేట్స్ లో ఏదో పాయింట్స్ స్కోర్ చేసి అన్నిట్లో ఏదో ఫస్ట్ ఉన్నారులే అనుకుందాం, కానీ డూ ఆర్ డై సిచ్యువేషన్ లోను మనోళ్ళు సత్తా చాడుతున్నారంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఇక్కడ ఎవరికి తెలియకపోయినా వీళ్ళకి ఇక్కడ ఎంత సక్సెస్ రేట్ ఉంది అంటే దీని వెనక వాళ్ళు చాలా ప్లాన్స్ తోనే వస్తున్నారు. డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చినప్పుడు 6 or 7 డిఫెన్స్ యూనిట్ ఉన్నప్పుడు ఎవరిని రెడీకి పంపించాలి, 5 or అంతకంటే తక్కువ డిఫెన్స్ ఉన్నప్పుడు ఎవరిని ఆడిపియాలి, ఏం చేస్తే పాయింట్స్ స్కోర్ చేయొచ్చు, ఇలా అన్ని స్ట్రాటజీస్ తో వస్తున్నారు. మరి మనకు ప్రతిసారి ఇన్ని పాయింట్లు వస్తున్నాయి కదా, మనకేమైనా డూ ఆర్ డై స్పెషలిస్ట్ రైడర్ ఉన్నాడా అంటే ఆఫ్ కోర్స్ ఆశిష్ ఉన్నప్పటికీ అతన్ని పెద్దగా ఆడిపించట్లేదు. సో టీమ్ లో ఉన్న మెయిన్ రైడర్స్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకుంటున్నారు. ఇన్ ఫ్యాక్ట్ మనలో ప్రతి రైడ్ ను కూడా ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఆడుతున్నారు.
దాని వల్ల వాళ్ళు డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని క్యాజువల్ గా తీసుకుంటున్నారు. మొత్తానికి డూ ఆర్ డై రైడ్లో ఆపోనెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇక 27 పాయింట్స్ తో సెకండ్ పొజిషన్ లో దబంగ్ ఢిల్లీ టీం ఉండగా 26 పాయింట్స్ తో థర్డ్ పొజిషన్ లో పునేరి పల్టన్ ఉన్నారు. ఇక ఫిఫ్త్ రికార్డ్ చూసుకుంటే టీమ్ ఆల్అౌట్స్. లాస్ట్ సీజన్ ముందు వరకు మనం ఆల్అౌట్ అవ్వడం తప్పిస్తే మనం ఆల్అౌట్ చేసే సీనే లేకపోయేది. కానీ ఈ సీజన్ లో రాత మారింది కదా, సో ట్రెండ్ కూడా మనోళ్ళు మార్చారు. అపోనెంట్ ని ఎక్కువ సార్లు ఆల్అౌట్ చేసిన టీమ్ గా ప్రెసెంట్ మనోళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఎప్పటి వరకు 13 సార్లు ఆల్అౌట్ చేసి పడేశారు. మరి గేమ్ లో ఆల్అౌట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. అపోనెంట్ ని ఆల్అౌట్ చేస్తే ఆటోమేటికలీ కాన్ఫిడెన్స్ గానీ మొమెంటం గానీ మన వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఈ సీజన్ ఫస్ట్ 10 మినిట్స్ లో గానీ ఫస్ట్ హాఫ్ లో గానీ మనోళ్ళు చాలా సార్లు ఆల్అౌట్ చేసేసారు. ఆ ప్రెజర్ వల్లే అపోనెంట్ బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు. మనం కూడా ఆ మొమెంటం ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రతి మ్యాచ్ లో లీడ్ లోకి వచ్చేవాళ్ళం. మరి మ్యాచ్ లో ఆల్అౌట్ చేసినట్టే సీజన్ లోనూ అన్ని టీమ్స్ ని ఆల్అౌట్ చేసి పడేస్తే మనం కప్పు పట్టుకుపోవచ్చు. ఇక ఈ ఆల్అౌట్ విషయంలో 11 సార్లు ఆల్అౌట్ చేసి ఫస్ట్ పొజిషన్ లో పునేరి పల్టన్ ఉన్నారు. ఎక్సెప్ట్ దిస్ ఆల్అౌట్ రికార్డ్ రిమైనింగ్ అన్ని స్టాట్స్ లోనూ మన వాళ్ళు ఫస్ట్ పొజిషన్ తో ఓచకోత చూపిస్తున్నారు. కమింగ్ మ్యాచెస్ లోనూ ఇలానే ఎన్నో రికార్డులు సెట్ చేసి ట్రోఫీ కూడా గెలిచి ఒక మార్క్ సెట్ చేయాలి అని కోరుకుందాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. టైటన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.